అబ్బా లష్కర్ బోనాల జాతర ఏమన్నా అయిందా? 3 రోజులు బోనాలు, శివసత్తులు, పోతరాజులు, కళాకారులు, ఆటపాటలు, అంబారి ఊరేగింపులు, తొట్టెలు తెచ్చుడు, ఫలారం బండ్లు దిప్పుడు. అయితే ఏడన్న బోనాలంటే గిట్లనే ఉంటది. కానీ సికింద్రాబాద్లో మర్నాడు రంగం నడుస్తుంది. ఈ ఏడు ఎట్లుండేది, ఏమయ్యేది అమ్మవారు చెప్పే కార్యం. చూద్దాం పాండ్రి మరి ఆ తల్లి ఏం చెప్పిందో. గుడి ముంగట పచ్చికుండ మీద నిలబడినాక చెవుల మంత్రోపదేశం చేసుడితోటి మాతంగి స్వర్ణలత పేయి మీదికి అమ్మవారొచ్చింది. దేవాన దేవతలను దలుసుకున్నాక అయ్యవారు అడుగుడు అమ్మవారు చెప్పుడు నడిచింది. పూజలు, బోనాలు, సాకలు అన్ని మంచిగా జరిగినాయని నిమ్మలబడ్డది తల్లి. వారి అందరు నేను వెంటుండే కాపాడే భారం నాది. అరికాలకు ముళ్ళినట్టే నాముని వల్లతోటి బీస్తాను. ఈ ఏడు వర్షాలు తప్పగా కురుస్తాయి. పాడి పంటలు కూడా సమృద్ధిలా ఉండే చూసే భారం నాది. ఆనలు మంచిగానే పడతాయట, పంటలు గట్టిగానే వండుతాయట. కానీ రాబోయే రోజుల్లో మహమ్మారి కూడా వెంటాడుతుంది. మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి. మీరు పాటించవలసినవి పాటించండి. అగ్ని ప్రమాదాలు కూడా జరుగుతాయి. అందరూ జర పైలంగుండాలని జాగ్రత్త చెప్పింది. అయితే పాతేడు ఓ ముచ్చట చెప్తున్నా పట్టించుకుంటలేరని గిట్లా గుస్సయింది. గోరు మందమంతే కదరా బాలక, నాకు రక్తం చూపించమనిగా. 4 కాళ్ళ పెద్ద జీవం కాకున్నా గాని చిన్నది మాత్రమైనా చూపించలేరా బాలక. నా కన్ను ఎర్ర చేసిందంటే మీరు మాత్రం రక్తం గక్కుచోని చేస్తారు. కోరుకున్నట్టే జరిపిచ్చే ఆలోచన చేస్తామన్నారు గుడోళ్ళు. ఈ అకాల మరణాలని ఆపడానికి ఏదన్నా ఆనందమైనటువంటి విషయం తెక్కుతుంది. రక్తం చూపించకపోతే నేను మాత్రం ఊరుకోను బాలక. కొల్లారే కాదు, గ్రామం మొత్తం సంచారం చేస్తాను. అయ్యో, అంతటి ఉగ్రసుఖం వద్దు తల్లి. చెయ్యడానికి చేయించడానికి పెద్దలందరూ నిన్న కూడా ఒక చిన్న చర్చ జరిగింది. అయినంత తొందరలో నీకు అన్నిటికీ అమ్మవారు నిమ్మలబడ్డాక పోతరాజుల గావు నడిచింది.